గౌరవ స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు సత్యనారాయణమూర్తి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, వాల్యూమ్ చాలలేదు, గౌరవ రాజ్యసభ సభ్యులు విజయ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు, నారాయణ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గౌరవనీయులు పట్టాభిరామ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు నేను అనకాపల్లి మన మాడుగుల నియోజకవర్గానికి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా, మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడే నలుగురు పిల్లలు మాట్లాడారు, ఆధారగొట్టారు. వారు మాట్లాడిన తర్వాత ఈ 2 సంవత్సరాల ప్రభావం ఎంత బాగా పనిచేసిందంటే నేను చాలా గర్వపడుతున్నా. మనస్ఫూర్తిగా ఆ పిల్లల్ని అభినందిస్తున్నా. వాళ్లకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను ఫౌండేషన్ వేయడం కాదు, నిజమైన ఫౌండేషన్ స్కూల్ నుంచే ప్రారంభమవుతుంది. అలాంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆ స్కూల్ యొక్క టీచర్స్ అందరినీ, హెడ్ మాస్టర్ని, అధ్యాపకులందరినీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు మాడుగుల ఇంత మునిపే రమేష్ గారు చెప్తున్నారు, ఇప్పుడు కాదు, మాడుగుల తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట, ఈరోజు ఎన్డీఏకి కంచుకోట. ఒకప్పుడు అనకాపల్లి అంటే అనకాపల్లి బెల్లం, ఈరోజు అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు. ఇంకా పక్కన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ లేని ఇండస్ట్రీ ఏది లేదు. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్లో పక్కన రంగారెడ్డి ఉండేది, హై స్కూల్స్ ఉండేటివి కాదు. సమయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి జిల్లా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అభిమానం, ఉత్సాహం చూసి అదిరిపోయింది. ఈరోజు దారంతా వస్తా ఉంటే చూశాను. తోలకు వస్తే జనాలు వస్తారు, క్వార్టర్ బాటిల్ ఇస్తే జనాలు వస్తారు, కానీ అభిమానాన్ని మాత్రం మీ ముఖంలో చూస్తే ఎంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. రాజకీయాల్లో కావాల్సింది చేసిన పనికి కృతజ్ఞత ఉండి ఒక అభిమానం ఉంటే పెద్ద కిక్కు మాకు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. నేను వచ్చినప్పుడు మీరు రాకపోతే నేను ఎన్ని చేసినా లాభం లేదని నీరు గారిపోతాం. అదే మేము వచ్చినప్పుడు మీరు స్వాగతం పలికి జేజేలు పలికితే దాని మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం పెరిగి ఎప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మీరు చూస్తే నిన్నే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ విమానాశ్రయం భోగాపురానికే పరిమితం కాదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్రకి మీ ఆశలకు, కలలకు రెక్కలు. ఇప్పుడే మీరు ఈ పిల్లలను చూశారు, నా నమ్మకం పెరిగింది. దానికి కారణం ఈ చిన్న పిల్లలను కానీ
ఇప్పటి నుంచే నేర్పిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా. ఈరోజు ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు నేను ఐటీ ఒకటే మాట్లాడడం లేదు, ఏఐ మాట్లాడుతున్నా, డేటా సెంటర్స్ మాట్లాడుతున్నా. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడే వాళ్ళు మాట్లాడినప్పుడు డేటా సెంటర్ గురించి, క్వాంటమ్ గురించి నాకు కూడా తెలియని విషయాలు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. క్వాంటమ్ ప్రారంభించిన నాకు మామూలు కంప్యూటర్ కంటే 1000 రెట్లు స్పీడ్లో పనిచేస్తుందని ఆ అబ్బాయి చెప్పినప్పుడు నా మనసు పులకించిందని చెప్పి కూడా నేను మీకు మరొక్కసారి తెలియజేస్తున్నా. 4-5 దేశాల్లో ప్రపంచంలో ఫస్ట్ టైం మనం క్వాంటమ్ కంప్యూటర్ భారతదేశానికి వస్తూ ఉంది. ఆ కంప్యూటర్ మన రాష్ట్రానికి అమరావతికి రావడం గర్వకారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్కన తొందరలోనే అనకాపల్లి కొంతమంది మాట్లాడుతున్నారు. నాకెప్పుడు సవాళ్లే. నేను ఏ మంచి పని చేయాలన్నా ఇమ్మీడియట్గా వచ్చేస్తారు, ఏదంటే అది మాట్లాడతారు. ఇంకా డేటా సెంటర్ రాలేదు. గూగుల్ డేటా సెంటర్ మీరు చూస్తే ఒక్క అమెరికాలో ఉండి మొట్టమొదటిసారిగా ఇండియాకు వస్తామని, ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశం అని మన విశాఖపట్నం, ఒక సుందరమైన నగరం విశాఖపట్నానికి వచ్చారు. అది వస్తే బెంగళూరు కలవరపడింది. వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు. అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు. నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. నేను అడుగుతున్నా, ఇలాంటి పిల్లలు, వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, వీళ్ళకు అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉండే పిల్లలు మన పిల్లలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే నా నమ్మకం. డేటా సెంటరు నేను 1 ప్రారంభిస్తే 5 వచ్చాయి, 5 గిగావాట్స్కి వచ్చాయి. ఈరోజు 5 గిగావాట్స్ ఇక్కడ వస్తే కొన్ని లక్షల మందికి ఏఐ ప్రొఫెషనల్స్గా తయారవుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉంటుంది ఇన్నోవేషన్లో. ఇంకో పక్క అన్నిటికి కావాల్సిన 3.5 టీఎంసీ నీళ్లు. నాకు ఏదైతే పోలవరం నుంచి వచ్చే నీళ్లు నేరుగా గ్రావిటీతో వస్తాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, అనకాపల్లి జిల్లా ప్రతి చెరువు, ప్రతి రిజర్వాయర్ నింపే బాధ్యత తీసుకుంటాం. దీనికి బ్రహ్మాండమైన ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాకి ఇంత అనుకూలత లేదు, కానీ నీళ్లు లేవు. కానీ ఇక్కడ నీళ్లు కూడా ఇస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు. అభివృద్ధి అంటే స్వచ్ఛమైన ప్రాంతాలు, ఆరోగ్యకరమైన జీవితాలు, పర్యావరణ పరిరక్షణ కూడా. ఇప్పుడే వాళ్ళని చూస్తే వాళ్ళ స్కూల్లో చేసే విషయాలు మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను, 3వ శనివారం ప్రతి నెల నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను, ఏ పని చేయక్కర్లేదు, కొంపలేమీ కూలిపోవు. స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి,
సమాజ హితం కోసరం మీకు చేతనైనంత వరకు పనిచేయమన్నాను. ఇది కానీ మనం చేయగలిగితే ఈరోజు మనం చూస్తున్నాం, మన ఇంటి ముందర ఎవరన్నా చెత్తేస్తే మనకు కోపం వస్తుంది, కానీ మన ఇంట్లో చెత్త మాత్రం తీసిపోయి రోడ్డు మీద వేస్తాం. ఇల్లు మనది, రోడ్డు మాత్రం మంది కాదనుకుంటున్నాం. రోడ్డు మనది, ఇల్లు మనదే అనే కానీ మనస్తత్వం వస్తే ఆటోమేటిక్గా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడే కోనేరు చూశాను, పేరేంటమ్మ కోనేరు, ధర్మ కోనేరును చూశాను. ఎంత ఆనందం కలిగిందంటే ఎప్పుడో కట్టినటువంటి కోనేరుని, త్రాగునీరుండే కోనేరు రాను రాను కలుషితమైన నీళ్లు, బురద నీళ్లు అయిపోయి చాలా భయంకరంగా ఉంటే ఈరోజు ఎవరైనా ఈ గ్రామం కానీ ఈ ప్రాంతం వాళ్ళు కానీ సాయంత్రం పోయి ఫ్రెష్ ఎయిర్ అక్కడ పీల్చుకొని చుట్టూరు ఒక 4 రౌండ్లు వేస్తే మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అలాంటి మంచి కేంద్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మీ అందరినీ ఒకటే కోరుతున్నాం. ఇక్కడుండి పారిశుద్ధ కార్మికులను అభినందిస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛత కోసం ముందుకు వస్తున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరినీ కూడా అభినందిస్తున్నాం. మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు. మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి. ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి. స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది. దానికే నేను ఈరోజు ఆలోచించాను. ఒకప్పుడు విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు. అది ఈరోజు హైదరాబాదు చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈరోజు 2047కి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక అగ్ర దేశంగా వికసిత్ భారత్ సాధిస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు రాసి పెట్టుకోండి, ఇప్పుడే ఒక సంవత్సరానికి 30,000 రూపాయలు పెరిగిందని మీ కలెక్టర్ గారు చెప్పారు. తప్పకుండా 2047కి మీ తలసరి ఆదాయం 50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. 3.5 లక్షల నుంచి 50 లక్షలు పెరగడానికి నేను ప్రణాళిక రచించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఉపయోగించుకోవడం మీ అందరి బాధ్యత. ఇక్కడ అవకాశాలు చాలా వస్తాయి. ఇప్పుడే మా సత్యనారాయణమూర్తి గారు అన్నారు, నిన్నటి వరకు అనకాపల్లికి పెట్టుబడులు రాలేదు. విశాఖపట్నం బాగా అభివృద్ధి అయిందని, అనకాపల్లి వెనుకబడిపోయిందని బాధపడ్డాం. ఇప్పుడు విశాఖపట్నానికి మించి ఈరోజు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఒక పక్క మీరు చూశారు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇంకో పక్క అల్యూమినియం ప్లాంట్ వచ్చింది, ఫార్మా వస్తూ ఉంది. అంటే మీరు అనుకోవాల్సింది, భవిష్యత్తులో అనకాపల్లిలో లేనటువంటి ఇండస్ట్రీ ఉండదు. అన్ని ఇండస్ట్రీస్కి కేంద్రంగా, నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి తయారవుతుంది. అలాంటి అనకాపల్లిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పరిశుభ్రమైన ప్రాంతం ఉండాలంటే ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. జీరో వేస్ట్ అంటే చెత్త లేకుండా పోవడమే కాదు, ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క వ్యర్థాన్ని బాధ్యతతో ఎక్కడికక్కడ దాన్ని
నిర్వహించడం. ఇప్పటికే నాకు చాలా ఆనందంగా ఉంది. మా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో 143 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని డిస్పోజ్ చేశాం. 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా చెత్తమయం చేశారు. భూముల్లో కూడా వేశారు. గుట్టలుగా పేరిపోయినాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా చెత్త ఉంటే వర్షం వచ్చినప్పుడు ఆ చెత్తంతా కూడా భూగర్భ జలాల్ని కలుషితం చేస్తుంది. అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు కూడా నీరన్నీ కూడా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల వాతావరణమే కాకుండా మనం తాగే నీళ్లు కానీ చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను కొత్త స్లోగన్ ఇచ్చాను, చెత్త నుంచి సంపద. అందరూ కొంతమంది ఆశ్చర్యంగా చూశారు, ఇదేంటిది అవుతుందా అని. ఈరోజు మీరు చూస్తే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తున్నాం, చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. ఈరోజు ప్లాస్టిక్ అంతా కూడా మళ్ళీ పంపించి ప్లాస్టిక్ పరిశ్రమలో మళ్ళా కొత్త ప్లాస్టిక్ తయారు చేస్తున్నాం. ఈరోజు ఒకటే కాదు, మీరు ఒకసారి చూస్తే స్వచ్ఛ రథాలు పెట్టాం, ఊరూరికి పంపిస్తున్నాం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, కొంతమంది వచ్చేవాళ్ళు పాత వస్తువులు ఇస్తే డబ్బులు ఇస్తామని తిరిగేవాళ్ళు. అప్పుడు ఆ పాత వస్తువులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ కొత్త వస్తువులు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది మళ్ళీ వచ్చింది. మీ ఇంట్లో పాత వస్తువులు ఇస్తే మీకు ఏం కావాలన్నా అది ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం చూపించే చొరవ. కడాన మా పిల్లలకు కూడా పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు ఇస్తున్నాం. ఏం కావాలో అవి కూడా అందుబాటులో పెట్టాం. అంటే ఏది వేస్ట్ కాదు. మీరు పాత సెల్ ఫోన్లు ఇస్తే అవి కూడా పోయి మళ్ళా సెల్ ఫోన్లే కాదు, స్టీల్ కానీ అన్నీ కూడా మళ్ళీ రీయూజ్ చేసి మళ్ళా మెల్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒక సర్క్యులర్ ఎకానమీ అన్నాను. దీన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాలా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఈ సంవత్సరం ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా లెగసీ వేస్ట్ను పూర్తి చేస్తాం, డిస్పోజ్ చేస్తాం. ఇంకో పక్క నేను ఈ సందర్భంగా ఒకటే మీ అందరికీ పిలిపిస్తున్నా, ఓడిఎఫ్ మోడల్. ఓడిఎఫ్ అనగానే ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి ఇంటి దగ్గర ఉండాలి, ఆఫీసుల్లో ఉండాలి, పబ్లిక్ ప్లేసుల్లో ఉండాలి. మరుగుకు మాత్రం ఎక్కడా బయట పోకుండా బాధ్యతగా మనందరం మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి. ఇంకో పక్క మీరు చూస్తే సేఫ్ టెక్నాలజీ ఉండాలి. మరుగుదొడ్లు కూడా ఏదంటే అది కట్టేసి అక్కడి నుంచి వాసన కానీ ఇవన్నీ వస్తే చాలా సమస్యలు వస్తాయి. రెండవది 100% డోర్ టు డోర్ తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేయాలి. ఇంకో పక్క వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా కన్వర్ట్ చేయడం. ఇంకో పక్క మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీలో ఇవన్నీ కూడా రీసైకిల్ చేయడం. మనకు ఒక పక్కన చూస్తే నేను ఇక్కడికి వచ్చాను, ఈ మాడుగుల నియోజకవర్గం చూస్తే ఎక్కడ చూసినా చెట్లుంటే నా మనసు ఆహ్లాదకరంగా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను లెక్కలు కూడా చూశాను. ఆ లెక్కలు చూస్తే దేశంలో కంటే పొల్యూషన్ తక్కువ ఉండే ప్రాంతం మన మాడుగుల నియోజకవర్గం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. పొల్యూషన్ రావడానికి చాలా సమస్యలు ఉంటాయి. కరెంటు కానీ మనం మామూలు కరెంటు వాడినా కొంత పొల్యూషన్ వస్తుంది, వాహనాలు వాడితే కొంత పొల్యూషన్ వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే కుకింగ్లో కూడా మీరు కట్టెల పొయ్యిలు చేస్తే పొల్యూషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈరోజు నేను ఆలోచించేది ఒకటి, మీ ఇంటి పైన మీరు ఊహించుండరు, సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే
ఒక్క రూపాయి ఖర్చు లేదు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వమే ఫ్రీగా పెట్టిస్తున్నాం. రైతులకు ప్రభుత్వమే పంప్సెట్లకి ఫ్రీగా కుస్తుంలో మేమే ఖర్చు పెట్టి సోలార్ పెట్టిస్తాం. ఇంకో పక్క బీసీలకు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. 3 మెగావాట్ల వరకు మీరు కిలోవాట్ల వరకు మీరు పెట్టుకుంటే 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. ఇది పెట్టుకొని మీరు ఆటోమేటిక్గా మీకు సర్ప్లస్ అయితే డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు, మీకు అవసరమైతే మళ్ళా కరెంటు తీసుకోవచ్చు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మా ఆడబిడ్డలకి, మీకోసం నేను ఒకటి ఆలోచించాను. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను. మీరు గ్యాస్ తీసుకున్నప్పుడంతా ఇచ్చాను. రాబోయే రోజుల్లో దానికి సంబంధం లేకుండా 3 గ్యాస్ సిలిండర్లకు ఎంత డబ్బులు ఇవ్వాలనో ఆ డబ్బులు 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. మీరు ఒక పని చేయండి, ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, స్టవ్లు పెట్టుకోండి, ఇండక్షన్ స్టవ్లు పెట్టుకోండి. అప్పుడు గ్యాస్ కూడా అవసరం లేదు. 5 నిమిషాల్లోనే వంట కూడా ఈజీగా చేసుకోవచ్చు. అవసరమైతే పిఎంజీ ద్వారా ఏదైతే పైప్తో మీకు గ్యాస్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దీనివల్ల పొల్యూషన్ చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఏసీ కూడా పెట్టుకోవచ్చు. ఎండుంటే మీ కార్లు కానీ సైకిళ్ళు కానీ స్కూటర్లు కానీ మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకుంటే 1 పైసా ట్రాన్స్పోర్టేషన్కి అవసరం లేదు, కుకింగ్కి అవసరం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆలోచించేది మొట్టమొదటి స్టేజీ ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి. రెండోది నెట్ జీరో. పిల్లలు నాకంటే బాగా చెప్పారు. ఆ స్కూల్లో కురిసిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చడం, వాళ్ళ స్కూల్ పైనే సోలార్ ప్యానెల్ పెట్టి కరెంటు తయారు చేసుకోవడం. ఇంకో పక్క ఆ స్కూల్లో చెత్త ఉంటే దాన్ని కాంపోస్ట్గా తయారు చేసుకుని తద్వారా చెట్లకు కానీ కిచెన్ గార్డెన్కి కానీ పెంచుకోవడం. ఇప్పుడు చెట్లు పెట్టే కార్యక్రమం కూడా ప్రతి స్కూల్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అరణ్యాలు తయారు చేయబోతున్నాం. అదే ఆ చిన్న పాప చాలా బ్రహ్మాండంగా చెప్పింది. మనస్ఫూర్తిగా అభినందనలు. నీకంతా కూడా ఆ పాపని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. ఎంత 3వ తరగతి, చక్కని ఇంగ్లీషు, చక్కని భాష నాలెడ్జ్ కూడా. ఆ పాపకు సరిగా చదివిస్తే రేపు 20-30 15 సంవత్సరాల తర్వాత మీరు ఒక్కసారి ఊహించండి, ఆ పాప ఏదైనా చేసే శక్తి వస్తుందా లేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎంత వాళ్ళల్లో పరిజ్ఞానం వచ్చిందంటే, ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్కి పోయేవారు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. మనకేం తక్కువ ఉన్నాయండి మన స్కూళ్ళకి? ప్రైవేట్ స్కూళ్ళన్నీ రెంటెడ్ బిల్డింగ్లు, సరైన ప్రెమిసెస్ ఉండదు. ఈరోజు మనకు మంచి బిల్డింగ్లు ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది, మంచి టీచర్లు ఉన్నారు. మా టీచర్లు మనసు పెడితే ప్రపంచాన్ని జయించే పిల్లల్ని తయారు చేసే శక్తి ఈ టీచర్లకు ఉంది. అందుకే మొట్టమొదటిసారిగా ఓడిఎఫ్ అంటున్నా, ఇప్పుడు నెట్ జీరో అంటున్నా, భవిష్యత్తులో కార్బన్ న్యూట్రల్ అంటున్నా. మనం గాలి పీల్చుకుంటాం, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడతాం. కార్బన్ డయాక్సైడ్ చెట్టు పీల్చుకుంటుంది, మళ్ళీ అది ఆక్సిజన్ వదిలిపెడుతుంది. ఇదొక సైకిల్. మనం పశువులు ఉంటాయి, పశువులు కూడా ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడుతుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం అన్నీ బాగుండాలంటే ఆక్సిజన్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కార్బన్ న్యూట్రల్ అంటున్నా. పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ అనేక రకాలుగా వస్తుంది. కొంతమంది మీరు చూస్తే కొన్ని వాహనాలు వాడతారు పాతవన్నీ. ఆ వాహనాల్లో
ఎంత పొగ వస్తుందంటే ఆ పొగంతా వచ్చి అది కానీ మన దగ్గరికి వస్తే ఇంకా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఆలోచించేది ఒకటి, ఈరోజు ఇంకొక పక్కన కూడా నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి సేద్యం భవిష్యత్తుకు ఇది ఒక పెద్ద మార్పు అవుతుంది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు లైఫ్ స్టాక్లో మీరు చూడండి, మిథేన్ రిడక్షన్. మీరు ఎక్కడన్నా పశువులు వేసే పేడ చూస్తే అందులో నుంచి గ్యాస్ వస్తుంది. ఈ విషయం కూడా ఆ గ్యాస్ కానీ సరిగా ఉపయోగించుకుంటే బయోగ్యాస్ తయారవుతుంది. అంటే ఒక్కొక్క దానికి ఒకటి దెర్ ఇస్ ఎ సైన్స్. గ్రీన్ కవర్ రాష్ట్రంలో 50% ఉండాలని నా కోరిక. అప్పుడే ప్రతి ఒక్కరికి సస్టైనబిలిటీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. నేను ఈరోజు మీ అందరికీ చూస్తే గడిచిన 1.5 సంవత్సరంగా నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పటితో వదిలిపెట్టను. మీ అందరి ఆరోగ్యం బాగుండే వరకు, దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తయారు చేసే వరకు ఇలాంటి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తానని మరొక్కసారి తెలియజేస్తున్నా. సంక్షేమం ఇచ్చాం, మీరు చూశారు. ప్రతి కుటుంబానికి 4-5 కార్యక్రమాలు వచ్చాయి. సూపర్ 6లో తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీ అకౌంట్లో డబ్బులు వేసామా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ, కేంద్రం రాష్ట్రం కలిసి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మానవతా దృక్పథంతో పనిచేస్తున్నాం. 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికే దగ్గర 70,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకో పక్క మా స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా దర్జాగా ఎవ్వరి దయా దాక్షిణాలు లేకుండా దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంట్లో వాళ్ళ కోపం ఉంటే అమ్మగారింటికి వెళ్ళొచ్చు. తల్లిని చూడాలంటే మీరెళ్ళి చూసి రావచ్చు. పిల్లలు చదువుకోవాలంటే దర్జాగా స్కూల్కి పోవాలంటే ఏ బాధ లేకుండా బస్ ఎక్కించి వెళ్ళొచ్చు. తొందరలోనే ఇది కూడా ఆలోచిస్తున్నాను. రాష్ట్రం మొత్తం గ్రామాల్లో కూడా ఏసీ బస్సులే వస్తాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం పేదవాళ్ళందరూ ఎయిర్ కండిషన్ బస్సుల్లో తిరిగే రోజు తొందరలో వస్తుంది. అంటే దేనికోసం అంటే మీరు ఏసీ బస్సుల్లో తిరిగితే టైర్డ్ గారు, లేకపోతే ఆ గాలి ఎండ దుమ్ముతో మీరు పోయి వచ్చే లోపల టైర్డ్ అయిపోయే పరిస్థితికి వస్తారు. ఇలాంటివన్నీ కూడా చేసి నా ఆలోచన ఒకటి, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరి జీవన ప్రమాణాలు పెంచాలనేది. ఒక కోటీశ్వరులు తయారు కావడం కాదు, పరిశ్రమలు పెట్టాలి, పారిశ్రామికవేత్తలు కావాలి. కానీ పేదవాడి జీవన ప్రమాణాలు పెరగాలి. అదే నిజమైన బెంచ్ మార్క్ అభివృద్ధికి. అందుకే నేను ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకో పక్క డిపార్ట్మెంట్స్ అన్నిటికీ చెప్పి పేదవాళ్లకు అనుకూలమైన కార్యక్రమాలు. ఈరోజు డాక్రా సంఘాలు చూశారు, నేనే పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు పోయిన సంవత్సరం 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5 లక్షలు పెడతారు. రాబోయే సంవత్సరం ఇంకొక 5 లక్షలు. స్వయం అనే పేరుతో ఒక బ్రాండే పెట్టారు. మీరు ఉత్పత్తి చేసే వస్తువులు మీ ఊర్లో కాకుండా, మీ జిల్లాలోనే కాకుండా దేశమంతా అమ్మే పరిస్థితి, ప్రపంచమంతా అమ్మే పరిస్థితి తీసుకొస్తాం. ఇలాంటి అనేకమైన ఆలోచనలతో ముందుకు వచ్చినప్పుడు ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి.
అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అన్ని గ్రామాల్లో మీరు చూస్తే స్కూల్ బిల్డింగ్లు, అదే మరి ఓడిఎఫ్ నెట్ జీరో. ఇంకో పక్క మీరు చూస్తే వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి, కానీ దానికి కూడా ప్రకృతి సేద్యంతో బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ సుపరిపాలన. మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, ఎక్కడికి పోయే పని లేదు, ఎంఆర్ఓ దగ్గరికి అవసరం లేదు, కలెక్టర్ దగ్గరికి పోయే పని లేదు. మీరు మెసేజ్ పెడితే నేరుగా పని చేసి మీకు చెప్పే రోజు వస్తుంది. అదే ఈరోజు జవాబుదారీతనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మీకు చెప్పాలి. ఇవన్నీ కూడా చేస్తూ 2 ఏళ్లలో విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ దారిలో పెట్టాం. సంక్షేమాన్నిచ్చి 5 ఏళ్లు 19-24 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నా, బటన్ నొక్కుతున్నా. నేను రోడ్డు కూడా వేయనని చెప్పి మాట్లాడారు. నేను అది మాట్లాడడం లేదు. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తాం, 2 సంక్షేమాన్ని ఇస్తాం, 2 అభివృద్ధి చేస్తాం. ఆ యాంగిల్లోనే మీరు చూస్తే అప్పటికి ఇప్పటికి రోడ్లు మారాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మారాయంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మారిందని. ఇంకా నేను చేయాలి, చేస్తా. ప్రతి రోడ్డు అంతర్జాతీయ ప్రమాణాలతో రావాలి. నేషనల్ హైవేస్ అన్నీ, స్టేట్ హైవేస్ కూడా ఆ స్థాయికి రావాలి. పంచాయతీరాజ్ రోడ్స్ కూడా వేసుకోవాలి. అందులో మనం వీక్గా ఉన్నాం, డబ్బులు కూడా తక్కువ ఉంది. దానికి కూడా కేటాయించడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇవన్నీ చేస్తా ఉంటే నేను పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛత, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయితే ఇందులో రాజకీయ చెత్తను కూడా కడిగేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఇన్ని పనులు చేస్తే రేపు ఎలక్షన్ వస్తే మీరందరూ కూడా ఏం ఆలోచిస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓట్లు ఇవ్వాలనుకుంటారు. అది మానాలి. నేను కూడా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రజలు నీతి నిజాయితీగా ఉంటే తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు తప్పులు చేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకే ఎన్నికల్లో డబ్బుల ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అది చేస్తామన్న రోజునే ఈ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క అరాచకాలు పోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూడండి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, ఆ పార్టీ పేరు నేను చెప్పను కానీ ఇటీవల అందరూ కూడా గొడ్డలి పార్టీ అంటున్నాం. నేను కూడా అంటున్నా, నేను ఎప్పుడు కూడా విమర్శించను. కానీ ఒక పార్టీ విధ్వంసాన్ని నమ్ముకొని, నేరాలు ఘోరాలు చేయడం నమ్ముకొని అనునిత్యం అదే చేస్తే అది చాలా డేంజర్ కూడా. 1924 నకిలీ మద్యం 30,000 మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. ఇష్టానుసారంగా కలుషితమైన మద్యంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు స్వార్థంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మన భూమి ఇష్టానుసారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన భూములన్నీ 22A కింద పెట్టారు, భూ కబ్జాలు చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయడానికి నాకు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి నెల 9వ తారీఖున మీ భూమి మీ హక్కు కింద రెవెన్యూ యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేశాను. ఇప్పటికి సగం అయింది, ఇంకా సగం కావాలి. మార్చి లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మీరు చూస్తే మీకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం పగడ్బందీగా సర్వే చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి QR కోడ్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా మీ భూమి మీ పేరుతో ఉంటుంది. అది మీ హక్కుగా శాశ్వతంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక దుర్మార్గాన్ని సరిచేయడానికి 3 సంవత్సరాలు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.
రెండోది హిందూ దేవాలయాల్ని మొత్తం భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. నేను అడుగుతున్నా, ఈరోజు మళ్ళా పవిత్రత తీసుకొచ్చాం. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కల్తీ నెయ్యితో లడ్డు ప్రసాదాలు చేసే పరిస్థితి నుంచి ఈరోజు స్వచ్ఛమైన నెయ్యే కాకుండా పవిత్రమైన భావంతో వెంకటేశ్వర స్వామికి సేవలు అందిస్తున్నాం. అన్ని దేవాలయాల్లో ఈ పనికి శ్రీకారం చుట్టాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా దేవాలయాల దృష్టి దగ్గరకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ఎవరిని వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చేసిన తర్వాత ఈ పిల్లల్ని మీరు చూశారు. మొన్నే డిఎస్సి పెట్టాం, మెగా డిఎస్సి పెట్టాను. పిల్లలు బాగా చదువుకున్నారు. 350 పిటిషన్లు వేశారు. కోర్టుకి వెళ్ళారు. ఉద్యోగాలు వస్తే నాకు పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది, పిల్లలు బాగా చదువుకుంటారు. అడ్డుపడాలని అడ్డుపడ్డారు. 350 రిట్ పిటిషన్ అన్ని డిస్పోజ్ చేసి అందరికీ ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్క సంవత్సరం తర్వాత వచ్చి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు మీరు చూస్తే 80% టీచర్లంతా నేను నియమించిన డిఎస్సీ నుంచే వచ్చారు. ఏ స్కూల్ అన్నా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, 80% వాళ్ళే. డిఎస్సీ అంటే తెలుగుదేశం, నాట్ ఓన్లీ అదే కాకుండా అధ్యాపకులకు గౌరవం పెంచాం. ఒకప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్లకు పోతే చదువు చెప్పే గురువులు రాజకీయ నాయకుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి వారి యొక్క మెరిట్ పైనే వారికి పోస్టింగ్స్ ఇచ్చాం. అలాంటి పగడ్బందీగా చాలా చేశాం. ఇప్పుడు దాన్ని పవిత్రత దెబ్బతీయడానికి, అధ్యాపకులను అగౌరవపరచడానికి వాళ్ళేదో తప్పు చేశారు, లేకపోతే మ్యానిపులేషన్ చేశారనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు చెప్పింది కూడా మీరు చూస్తే ఎవరికో ర్యాంక్ వచ్చింది, ఆయన సర్టిఫికెట్స్ తీసుకురాలేదు, ఆయన వెరిఫికేషన్ రాకపోతే ఆయన తప్పది, ఆయన లోపాలు ఆయన గుర్తుపెట్టుకోవాలి. రెండోది, పిల్లలు చదువుకోవడమే కాదు స్పోర్ట్స్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను. అందుకే మీరు ఆలోచిస్తే 2% ఉంటే దాన్ని 3% చేసి అన్ని ఉద్యోగాల్లో చదువుకు సమానంగా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నా. పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవాలి. చదువుకోవడం ఒకటే కాదు, స్కూలుకు పోయినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంత చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తారో అంత ఇంపార్టెన్స్ ఆడుకోవడానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెంటల్గా ఎక్కడికక్కడ పిల్లలకు కూడా రిలీఫ్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ ఉద్యోగాలు ఇస్తే మీరెందుకు ఇచ్చారంటారు. డెఫినెట్గా ఇస్తాను. అది తెలుగుదేశం ఎన్డీఏ పాలసీ. గైడ్ లైన్స్ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారమే ఇచ్చాను తప్ప ఎక్కడా డీవియేషన్ లేదు. ఎక్కడో ఎవరో డబ్బులు అడిగారని ఇందులో అవినీతి జరిగిందంటారు. వీళ్ళ పిఏ 100 కోట్లు సంపాదించాడు, ఆయన ఆఫీసులో ఉండి దానికి సమాధానం చెప్పడు. నేను అందుకనే డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, జరగనియను. నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఎక్కడా అవినీతి జరిగే సమస్య ఉండదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి కారణం ఒకటి ఉంది. గ్రూప్ 1 సర్వీస్, అడ్మినిస్ట్రేటర్స్ సర్వీస్ చేసే ఎంపిక చేసే సర్వీసు, అందులో ఇష్టానుసారంగా చేశారు. ఆఫీసులో పగడ్బందీగా సెక్యూరిటీ పెట్టి చేయాల్సిన గ్రూప్ 1 హైదరాబాద్ పంపించేశారు. మామూలుగా మామూలుగా అయితే హ్యాండ్ రైటింగ్తో మామూలుగా
మాన్యువల్గా చేయవలసినటువంటి పరీక్షలు రుద్దేది మెకానికల్గా చేశారు, డిజిటల్గా చేసేశారు. కోర్టు తప్పుపట్టింది, కోర్టు తప్పుపట్టినా లెక్క పెట్టుకోలేదు. మళ్ళా కోర్టు డైరెక్షన్ ఇస్తే హోప్ ఐలాండ్లో చేశారు. మళ్ళీ కోర్టు తప్పడితే ఆఫీసులో మూడోసారి చేశారు. ఇష్టానుసారంగా పిల్లల యొక్క భవిష్యత్తుని అంధకారం చేయడానికి చేశారు. ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పగడ్బందీగా చేయాలి. అందులో కూడా చేసిన వాళ్ళు వాల్యుయేషన్ చూస్తే మామూలు టీచర్లు కూడా లేరు. ప్లంబర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, అటెండర్లు, ఎలక్ట్రీషియన్లు వీళ్ళు రివ్యూ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ వాస్తవాలు బయటపడతాయని ఇష్టానుసారంగా రెచ్చిపోయి పనిచేస్తున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేరు. తప్పు చేయకపోతే ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ చేయలేరన్నది నా ఆలోచన. నిన్న మీరు చూశారు వివేకానంద రెడ్డి గారి మర్డర్. బాబాయిని గొడ్డలతో లేపేసిన పార్టీ ఈ పార్టీ. ఆ రోజు నా మీద పెట్టారు ఆ నేరం. అలాంటివన్నీ కూడా చూశాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పనులు చేయాలంటే రాజకీయాల్లో కూడా ప్రక్షాళన అవసరం. ఈరోజు నేను గర్వపడుతున్నా, ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేసి వచ్చాను. వేలిగొండ, మార్కాపురం జిల్లా 30 ఏళ్లకు మునుపు నేనే ఫౌండేషన్ వేసి ఈ కరువు సమయంలో ఈ నెల 31వ తారీఖున వారికి నీళ్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఇది నాకు ఆనందం. ఈరోజు 250 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ ఇచ్చాను. ఈ ప్రభుత్వం వచ్చిన 2300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఫేజ్ 1 పూర్తి చేశాం. అనకాపల్లికి నీళ్లు తీసుకొస్తాం. అది నాకు ఆనందం. ఇలాంటి పనులు మనం చేస్తా ఉంటే వీళ్ళందరూ వచ్చి చేసినప్పుడు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీలో మంచి చెడులు విశ్లేషణ చేయాలి, చెడుని ఖండించాలి, మంచి ప్రోత్సహించాలి, అండగా నిలబడాలి. రేపు రాబోయే రోజుల్లో ఎవరు తప్పు చేసినా ఖండించే పరిస్థితి మీలో వస్తే తప్పులు చేసేవాళ్ళు చేయరని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ విషయాలన్నీ చేసి నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నా లక్ష్యంలో మార్పు ఉండదు. నా లక్ష్యం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. దీన్ని నిర్మించే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తూ హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి 3-4 ఇష్యూలు చెప్పారు. తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. తొందరలో నేను కూడా ప్రయత్నం చేస్తా. కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. ఒక 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ఉంటే మంచి ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా తయారు చేయండి. తప్పకుండా ఎక్కడ ఇండస్ట్రీ వచ్చినా మార్కెట్ చేసే బాధ్యత, ఇండస్ట్రీస్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది వస్తే ఇక్కడి నుంచి అనకాపల్లికి కూడా పోయే పరిస్థితి ఉండదు. రెండవది ఎన్టీఆర్ రిజర్వాయర్ 29 కోట్లు అవుతుందన్నాడు. తప్పకుండా ఇది స్టార్ట్ చేస్తాం. సత్యనారాయణమూర్తి గారు చెప్పిన ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, జిల్లా అంతా ఉద్యోగాలు వస్తాయి. అవసరమైతే ఒక పాలిటెక్నిక్ అంతా కూడా స్కిల్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ కింద పెట్టి ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్ అన్ని ఇప్పించి మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఒక స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దానివల్ల చాలా వరకు వస్తాయి. తర్వాత కాలేజీలు చాలా వస్తాయి. కాలేజీలు పెద్ద సమస్య కాదు. రైవాడ,
ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఏమాత్రం డేంజర్ ఉన్నా సర్వే చేసామన్నారు. ఇది కూడా దానిపైన శ్రద్ధ పెడతా. శ్రద్ధ పెట్టడమే కాకుండా రైవాడ పూర్తి చేస్తే దాన్ని కాపాడుకుంటే పోలవరం నీళ్లు పెట్టి పోలవరం నీళ్లు విశాఖపట్నానికి ఇచ్చి మీకు మాత్రం వీలైనంత వరకు రైవాడ ద్వారానే సాగునీరుకి కూడా నీళ్లు ఇవ్వడానికి ముందుకు పోతాం. అది ఒకటే కాదు, ఎన్ని రిజర్వాయర్లు వస్తే అన్ని రిజర్వాయర్లు పెట్టి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 5 నిమిషాల్లో నేను ఇప్పుడు చేసిన ఎక్సర్సైజే కాకుండా మీలో ఒక అవేర్నెస్ రావాలని నేను ఎక్కడికి పోయినా ప్రభుత్వ పనితీరుని రివ్యూ చేస్తున్నా. పైన నాయకులుంటే, కలెక్టర్ ఉంటే, మీకు ఎదురుగా మా ఆఫీసర్లంతా ఉన్నారు, జిల్లా అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. నేను వాళ్ళ పనితనాన్ని ప్రతిరోజు బేరీ చేసుకుంటున్నాను. మీ అందరికీ IVRS మెసేజ్లు వస్తున్నాయా? పెన్షన్ వచ్చిన రోజునే మళ్ళా ఒక మెసేజ్ వస్తుందా? అదే మరిగా రేషన్ మీద వస్తూ ఉందా? బస్ స్టేషన్ల మీద వస్తూ ఉందా? బస్సుల మీద వస్తూ ఉందా? అన్నీ కూడా సమాచారం అడుగుతున్నానంటే పని లేక కాదు, మా ఆఫీసర్ సరిగా ప్రవర్తిస్తున్నారా, పని చేస్తున్నారా, పని చేయడమే కాకుండా గౌరవంగా చేస్తున్నారా లేదు తెలుసుకొని ప్రభుత్వ పని విధానాన్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా. కలెక్టర్ గారిని నేను ఒకసారి చూస్తే అనకాపల్లి జిల్లా లాస్ట్ 1 ఇయర్కి ఇక్కడ అన్ని ఇన్వెస్ట్మెంట్లు బాగా వచ్చాయి, అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నారు. 16 ఆగస్టు 2025 నుంచి 14 ఆగస్టు 2026 వరకు